మాకు రోడ్ వేసినావా కరెంట్ వేసినావా అని అడుగుతాం మేడం. ఏం భయమేమి, మేమందరం వేచ్చా కదా ఆయన గెలిచేది వస్తున్నాడు. మళ్ళా ఈసారి మీరు సమస్యలు ఉన్న వాళ్ళందరూ వెనకబడాలి నేను చెప్పేది. మేము ఎంత మాట్లాడినా ఏం మాట్లాడినా కానీ ఓట్లకి పోయి అడగలేని పరిస్థితిలో ఈ ఎమ్మెల్యేను తీసుకురావాలి. ఎందుకంటే ఇంత కార్పొరేషను కడప, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఊరు, ముఖ్యమంత్రి ఊర్లో ముఖ్యమంత్రి ఊర్లో కార్పొరేషన్ లో కరెంటు కనెక్షన్ ఇవ్వలేని స్థితిలో మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కడపనే హెడ్ క్వార్టర్స్ ఇది కడపకి. అర్థమైందా? దీనికి కరెంట్ ఇవ్వలేని స్థితిలో ఈ ఆంధ్రప్రదేశ్ తీసుకుపోయినారంటే ఈ ఎమ్మెల్యేని మనము అందరం కలిసి ప్రశ్నించాలి. నేను కూడా కడపలో ఉన్న మనిషినే కాబట్టి మీతో పాటు నేనేం స్పెషల్ కాదు. సో అందరం కలిసి ప్రశ్నించాలి. కరెంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఈ కడపను నడిపినాడు 5 సంవత్సరాలు చేసి ఏం చేసినాడు ఈ 5 సంవత్సరాలు అనేది ఆయన సమాధానం చెప్పాలి. మనం ఏమన్నా మాట్లాడితే నన్ను అంటున్నారని అంటారు, మనం ఏమనట్లా. ఇప్పుడు ఈ రోడ్డుకు బాగా వచ్చి మాకు ఇబ్బంది, పిల్లలకు స్కూల్ పోనికి మాకు అన్ని రోడ్డు కరెంటు మాకు ఆ లైన్ ఆ లైన్ మాకు ఆ లైన్ ఇక్కడికే వచ్చి మీ దగ్గర మీటింగ్ పెడతాం. నీ పెన్షన్ అయిపోవాలి. ఈసారి మనము 10 రోజుల్లో మన ఓటు హక్కు వినియోగించుకోబోతున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్తూ ఇక్కడ అక్కలు చెల్లెలు అవ్వలు తక్కువ ఉన్నారు, కానీ వాళ్ళందరికీ ముద్దులు పెట్టి నవరత్నాలంటూ నోటికొచ్చిన మాటల్లో వాగ్దానం చేసుకుంటూ అది చేయగలుగుతామా చేయలేమన్నది ఆలోచించుకుంటూ అబద్ధపు ఏమ్మా ఇక్కడికి వచ్చినాడా జగన్మోహన్ రెడ్డి? మీకు ఎవరికైనా అమ్మఒడి వచ్చిందా? వచ్చిందా? రాలేదా? మళ్ళీ ఎవరికి నొక్కినాడమ్మా అమ్మ బట్టను, అమ్మఒడి బట్టను? ఇది ఎవరైనా చెప్పండి అమ్మా, ఎవరికైనా వచ్చిందే చెప్పండి, నాకు తెలియదు. మరి మండదా? మండుతాది కదా. ఏ అన్న వ్యాపారము, మద్యం వ్యాపారము, కమిషన్లు కరప్షన్లు చేసుకుంటా వేల కోట్ల ఆస్తులు సంపాదించుకొని రాష్ట్రాన్ని దగా చేసినారు. ఆయన చెప్పినాడు మద్య నిషేధం చేస్తానని, చేసినాడా? చేయకుండా ఏం చేసి
సొంతంగా మద్య వ్యాపారం మొదలుపెట్టాడు. సొంతంగా మద్య వ్యాపారం మొదలుపెట్టి వేరే కంపెనీలకి ఇక్కడ అవకాశం లేకుండా తనకు నచ్చిన బ్రాండ్లు 175/175 క్యాపిటల్ స్పెషల్ స్టేటస్ ప్రెసిడెంట్ మెడల్ ఇలా సొంత మద్యం బ్రాండ్లు పెట్టి రేట్లు పెంచి ప్రజల డబ్బులు ప్రజల ఆరోగ్యాలు దోచుకున్న ముఖ్యమంత్రి ఎవరంటే ఈ 5 ఏళ్ళు మనల్ని పరిపాలించిన ముఖ్యమంత్రి. మా ఆడపడుచు మొన్న పోతే కొంచెం అరవకుండా ఉంటే చెప్తా. మొన్న మా ఆడపడుచు చెప్పింది, వాలంటీర్ వచ్చి జగనన్న నీకు 1,10,000 రూపాయలు ఇచ్చారు కదా, నువ్వు ఫ్యాన్ గుర్తుకు ఓటేయంటే 1,10,000 సంగతి బానే ఉందమ్మా, నా 3,90,000 సంగతి ఏందని అడిగిందంట. అది ఏంటి అని అడిగితే, మా ఆయన 300 రూపాయలకు తాగుతాడు, నెలకు 9,000 రూపాయలు తాగుతాడు, సంవత్సరానికి 1,00,000 రూపాయలు కట్టాడు, 5 సంవత్సరాలకి 5 లక్షలు కట్టాడు, నీ 1,10,000 తీసేస్తే 3,90,000 అత్తిస్తుందా మామిస్తుందా లెక్క చెప్పు అని అడిగిందంట. మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, అక్క మండదా అక్క, అయ్యా మండదాని నేను అడుగుతున్నాను పాలపల్ల వయసులకి, ఏమయ్యా మండదా మనకి, ఏమన్నా మండదా మనకి, ఏమన్నా మండదా మనకి. మంట చాలా మండుతా ఉంది. 10 రోజుల్లో ఎలక్షన్ లో ఎంత మండుతున్నామో ఒక్క బటన్ నొక్కి నీకు చూపిస్తాం జగనన్న అని చెప్పాలా.